మార్చగలమా మార్చగలమా? దయాకర్ గారు మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. బీజేపీ వెర్షన్ ఏంటి అసలు ఇష్యూలో? బీజేపీ దీన్ని ఎలా చూస్తుంది? ఎంపీ మెదక్ ఎంపీ రఘునందన్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు, ఫోన్ లైన్ లో. రఘునందన్ గారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9న సెక్రటేరియట్లో పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. పాత విగ్రహం మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమంలో గ్రామ గ్రామాన పెట్టారు. పెట్టిన దాంట్లో మీరు ఉన్నారు, దయాకర్ గారు ఉన్నారు, కిషన్ గారు కూడా అలా విగ్రహాలు పెట్టిన దాంట్లో ఉన్నారు. ఆ విగ్రహాలను ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి. రెండోది, భరతమాతలో కూడా రాజసం ఉంటుంది, తెలంగాణ తల్లిలో కూడా ఉంటుంది, తెలుగు తల్లిలో కూడా ఉంది. తప్పేంటి అనేది బీఆర్ఎస్ వెర్షన్. దీన్ని బీజేపీ ఎలా చూస్తుంది విగ్రహ రూపురేఖలు మార్చడాన్ని? ప్రభుత్వాలు మారినప్పుడు, పార్టీలు మారినప్పుడల్లా విగ్రహాల రూపురేఖల్ని మార్చాలనేటువంటి ఆలోచన సరైంది కాదు. కాబట్టి దయించిన ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఎన్నికల కంటే ముందు మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద కాన్సన్ట్రేట్ చేయండి దయచేసి. రోజు నేను కొడతా, నువ్వు తిడతా, ఇట్లనే రోజు పంచాయతీలు చేయొద్దండి దయచేసి. ప్రజలు వాళ్ళ పాలనలో జరిగినటువంటి నష్టాలని మీరు సరిదిద్దాలని, ప్రజలకి మేలు చేయాలని, పేదోడికి న్యాయం జరగాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మీకు ఇచ్చినారు. ఏడాది కాలం దగ్గరికి వచ్చింది. దయించి మీరు ఇచ్చిన హామీల మీద టైం కేటాయిస్తే బాగుంటుంది. భాష వాళ్ళు మాట్లాడిన భాషనే మీరు మాట్లాడితే, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మీరు వాడిన భాషనే ఇప్పుడు మీరు వాడితే ప్రజలు స్వాగతించరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మీరు ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ డైవర్ట్ చేయడానికి విగ్రహాల పంచాయతీ తీసుకురాకండి దయచేసి. తెలంగాణ తల్లి ఇంకే విగ్రహం అయినా కానీ ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, అప్పుడు ఉద్యమ సమయం లోపల అది ఊరూరున వాడవాడన అందరం ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా జై తెలంగాణ అని తిరిగి టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు చేస్తున్నారు. సో ఇప్పుడు మారింది, అధికారం మారింది కాబట్టి విగ్రహాలు మార్చాలనేటువంటి ఆలోచన సరైనది కాదనేది నా భావన. కాబట్టి దయచేసి ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద గవర్నమెంట్, ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ 6 హామీలు అంటారా 66 హామీలు అంటారా, మీరు ఇచ్చినటువంటి హామీలని టైం బౌండ్ లోపల పేద ప్రజలకి న్యాయం జరిగే రీతిలో చూడాలనేది ఒక బాధ్యత గల ప్రతిపక్ష ఎంపీగా నేను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి. రఘునందన్ గారు, ఫైనల్ గా ఒకటే విషయం చెప్పండి. ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే ఇప్పుడు పెట్టే విగ్రహాన్ని కంటిన్యూ చేస్తారా, లేకుండా మీరు మళ్ళీ మారుస్తారా? సరే అండి, ఇప్పుడు ఏది కంటిన్యూ చేయాలి, ఏది మార్చాలనేది మేము ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ మేనిఫెస్టో లోపల అట్లాంటి విషయాలని ప్రస్తావించమని అనుకుంటున్నాం. ఉన్నాయి ఉన్నట్టే ఉంటది, వాటిని మార్చడం, కూల్చడం, పడగొట్టడం ఇది కాదు సార్. మా ఆస్పెక్ట్ అంతా పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేటువంటి మోటివ్స్ పనిచేస్తాం తప్ప విగ్రహాలు చల్చెల్లడం ఇంకోటి చేయడం చెయ్యం సార్. తప్పనిసరి అయితే ఇంకేదన్నా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే రీతిలో చూసే అంశాలుంటే వాటి గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది దయచేసి కళ్యాణ్ గారు మీరు కూడా గమనించుంటే, ఇట్లాంటి చర్చల వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదు, ఫలితం ఉండదు అనేది నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ రఘునందన్ గారు.